ఓం నమో వెంకటేశాయ. ఐంద్రీమాశాం పృథుకవపుషా పూరయిత్వా క్రమేణ క్రాంతా సప్త ప్రకటహరిణా येन పాదేన లోకాః కృత్వాధ్వాంతం విగలితబలివ్యక్తిపాతాలలీనం విశ్వాలోకస్య జయతి రవిః సత్వమేవోర్ధ్వరశ్మిః. ప్రకాశమయమైన తన కిరణములతో సమస్త లోకాలలో నిబిడమైన చీకటిని పరిహరించేవాడు, అజ్ఞానహర్త, జ్ఞానప్రదాత సూర్యనారాయణుడికి నమస్కరించుకుంటూ తదభిన్న స్వరూపుడైన ఆ వెంకటేశ్వర స్వామి వారి దివ్యానుగ్రహ విశేషం చేత ప్రతిరోజు నిర్వహించుకునే అయోధ్యాకాండ ప్రవచన కార్యక్రమంలో మనం ఇప్పుడు తిరువీధులో మెరిసి దేవదేవుడు అనే ఒక గాన పురస్సరంగా ప్రారంభించుకుందాం. ఈ గానాన్ని ఆలపించడానికి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీమతి లావణ్య గారు సిద్ధంగా ఉన్నారు. ఈ గానపూర్వకంగా ఈ కార్యక్రమానికి మనం శుభారంభం పలుకుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. తిరువీధుల మెరసి దేవదేవుడు, తిరువీధుల మెరసి దేవదేవుడు, గరిమల మించిన సింగారముల తోడను, తిరువీధుల మెరసి దేవదేవుడు, గరిమల మించిన సింగారముల తోడను, తిరువీధుల మెరసి దేవదేవుడు.
స్వామివారి ఉత్సవ శోభను ఈ గానపూర్వకంగా మనం చక్కగా తెలుసుకున్నాం. ఇక మనం శ్రీ గురు ధ్యానపూర్వకంగా ఈ కార్యక్రమానికి ప్రారంభించుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం ధర్మాచరణ ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం 30 సర్గ శ్లోక పారాయణం తథా శ్రీ ధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థన. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థన. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థన. వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాది భువనం పుణ్య రామాయణ మహానది. శ్రీరామ ప్రార్థన. అయోధ్యాఖ్యేతు గురువర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ సరామ శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆది కావ్యే అయోధ్యాకాండే 30 సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే.
శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. శాంత్యమానాతు రామేణ మైథిలీ జనకాత్మజా వనవాస నిమిత్తాయ భర్తారమిదమబ్రవీత్. సీతాదేవి రామచంద్రమూర్తితో కలిసి వనవాసానికి వెళ్ళడానికి రాముడు వద్దు అని అంటే తాను తప్పనిసరిగా రావాలి, తన ధర్మం అది అని చెప్పి ఎన్నో రకాలుగా చెప్పి చూసింది. అదేవిధంగా దశరథ మహారాజు యొక్క ఆజ్ఞ రామునికి ఇస్తే అది తనకు కూడా ఇచ్చినట్లే, కావున రాజాజ్ఞ పెద్దల యొక్క ఆజ్ఞను పాటించి తాను కూడా వనవాసం చేయవలసినదే అని అన్నది. తాను రాముడికి సహధర్మపత్నిని కనుక రాముడితో పాటు ఉండే తాను ధర్మాన్ని ఆచరించాలి అని ఇక్కడ కౌసల్యాదులను సేవించడానికి అనేక మంది ఉన్నారు అని, రాముడు లేనిదే తాను జీవించలేను అని, రాముడు కనుక రాముణ్ణి విడిచినట్లయితే మరణమే శరణము అని, ఇలాగా అనేకమైనటువంటి యుక్తులను, తన అభిప్రాయాన్ని, లోకధర్మాన్ని, భార్యాధర్మాన్ని, భర్తృధర్మాన్ని, వీటినన్నింటినీ కూడా గుర్తు చేసింది. తప్పనిసరిగా తాను వచ్చి తీరుతాను అని చెప్పి అన్నది. కానీ ఆమె కన్నీరు మున్నీరుగా విలపిస్తూ కళ్ళ నిండా కూడా నీళ్లతో కూడినటువంటిదై ఎంత చెప్పినప్పటికీ కూడా సుకుమారి అయినటువంటి ఆమెను కఠినమైనటువంటి వనానికి తీసుకువెళ్ళడానికి రాముడికి మనస్సు అంగీకరించడం లేదు. అందుకని ఆమెకు మళ్ళీ సర్ది చెప్పడం కోసం, ఆమెను మరలా ఓదార్చడం కోసం ప్రయత్నించాడు. అయినప్పటికీ ఇంకా సీతాదేవి ఎంత చెప్పినా వినిపించుకోడేమిటి, మొండి మొగుడు అని అన్నట్లుగా రాముడిని ఒక మాట అనడానికి సిద్ధమైపోతూ ఉన్నది. అందుకనే సాంత్వమానాతు రామేణ మైథిలీ జనకాత్మజ వనవాస నిమిత్తాయ భర్తారమిదమబ్రవీత్. తాను ఎన్ని చెప్పినప్పటికీ కూడా వినిపించుకోకుండా రాముడు తనకు సర్ది చెబుతూ, తనను ఓదార్చుతూ ఈ విధంగా నీవు ఇక్కడే ఉండాలి అని పలుకుతున్నటువంటి రాముడితోటి మైథిలి మిథిలాధిపతి అయినటువంటి ఆ జనక మహారాజు యొక్క కుమార్తె సీతాదేవి లాంటోంది. జనకాత్మజ, జనకుని యొక్క కుమార్తె అయినా అని అన్నారు. ఎందుకు అంటే జనకులు ఆచార ప్రధానం కలిగినటువంటి వారు. అంటే తాము వేటినైతే ఆచరించాలో వాటిని ఏమాత్రము విడువనటువంటి వారు. మరి ఆ తండ్రికి కూతురు కావున ఈమె కూడా తాను ఆచరించవలసినటువంటి ధర్మాన్ని ఏమాత్రము విడువదు అని చెప్పడం కోసం ఇక్కడ జనకాత్మజ, ఆచార ప్రధానుడైనటువంటి ఆ జనక మహారాజు యొక్క కుమార్తె అయిన మైథిలి, మిథిలా నగరంలో ఉద్భవించినటువంటి ఆమె. ఆ మిథిలా నగరం కూడా సామాన్యమైనటువంటిది కాదు. అందరూ కూడా కర్మప్రధానమైనటువంటి వారు, వాళ్ళందరూ కూడా రాజర్షులుగా కీర్తించబడినటువంటి వారు. అంటే రాజులుగా ఉన్నప్పటికీ కూడా ఋషుల వంటి కర్మానుష్ఠానం కలిగినటువంటి వారు. అటువంటి కర్మానుష్ఠాన నిరతులైనటువంటి మిథిలా నగర రాజులు పరిపాలించినటువంటి ఆ మిథిలా నగరంలో ఆవిర్భవించిన సీతాదేవి రామేణ శాంత్యమాన, రాముడి చేత ఓదార్చబడుతూ రాముడు ఆమెను శాంతపరుస్తూ ఉంటే ఇంకా అప్పుడు ఆమె వనవాస నిమిత్తాయ, వనవాసానికి వెళ్ళడం కోసము, వనవాసానికి ఎలాగైనా సరే రాముడితో పాటు వెళ్ళాలి అనే కోరికతోటి, వెళ్ళాలి అనే నిశ్చయంతో భర్తారం ఇదమబ్రవీత్, రామచంద్రమూర్తితోటి ఈ విధంగా అంటున్నది. ఎలా అంటున్నది? సాతముత్తమ సంవిఘ్న సీతా విపుల వక్షసం ప్రణయాచ్చాభిమానాచ్చ పరిచిక్షేప రాఘవం. సా సీత ఏనాడు కూడా రామచంద్రమూర్తి మాటకు ఎదురు పలకనటువంటి సీతాదేవి, ఏనాడు కూడా రామచంద్రమూర్తిని ఒక్క పొల్లు మాట కూడా అననటువంటి సీతాదేవి, ఏనాడు కూడా రాముని మీద ఒకంత కూడా కోపం అనేదే తెలియనటువంటి సీతాదేవి, రాముణ్ణి చూసిన వెంటనే ప్రసన్నమైనటువంటి వదనంతో కరిగిపోయేటటువంటి సీత, ఆ సీతాదేవి ఉత్తమ సంవిఘ్న. ఈనాడు మాత్రం ఉత్తమ, ఎక్కువగా మిక్కిలి సంవిఘ్న, వణుకుచున్నదై. అంటే ఆ కలిగినటువంటి బాధతోటి, కలుగుతున్నటువంటి ఆ దుఃఖంతో
ఆమె యొక్క శరీరం వణికిపోతూ ఉన్నది, ఆవేశంలో ఉన్నదనమాట. ఉత్తమ సంవిఘ్న, మిక్కిలి ఆవేశంతో అదేవిధంగా కంపించిపోతున్నటువంటి శరీరంతో ఉన్న ఆ సీతాదేవి విపుల వక్షసం, విశాలమైనటువంటి వక్షస్థలం కలిగినటువంటి వాడైన, ఇక్కడ ఈ సందర్భంలో విశాలమైనటువంటి వక్షస్థలం కలిగిన వాడు అని రాముడిని సంబోధించడంలో ఉద్దేశం ఏమిటయ్యా అంటే, నీది గుండె పెద్దది కానీ మనసు చిన్నదయ్యా అని చెప్పి అనడం ఇక్కడ ఉద్దేశం అన్నమాట. అందుకని విశాల వక్షసం, విశాలమైనటువంటి వక్షస్థలం కలిగినటువంటి ఆ రామతం రాఘవం, రఘువంశీయుడైనటువంటి రామచంద్రునితోటి ప్రణయాత్, ప్రేమతోటి, స్నేహంతో, ఇంకా ఎలాగా అభిమానాచ్య, తనను లెక్క చేయటం లేదే, తన మాట వినిపించుకోవటం లేదే, తనను తక్కువ చేసి చూస్తున్నాడే అనే అభిమానంతో, అంటే కోపంతో పరిచిక్షేప, రాముణ్ణి తిట్టింది అన్నారు, రాముణ్ణి నిందించినది అని చెప్పి అంటున్నారు. ఏమని నిందించిందో తర్వాత శ్లోకంలో మనకు తెలుస్తుందన్నమాట. చూడండి, ఇక్కడ కవి వాల్మీకి మహర్షి ఆ సీతాదేవి యొక్క ఉద్దేశ్యాన్ని ఎంత చక్కగా తెలియజేస్తున్నారు. ఆమె కూడా ఆ సందర్భంలో ఇక్కడ విశాల వక్షసం అని, విపుల వక్షసం, విశాలమైనటువంటి వక్షస్థలం కలిగినటువంటి వాడు, విశాలమైన హృదయం కలిగిన వాడు అన్నారు. అంటే ఏమిటి? అందరి విషయంలోనూ విశాలమైనటువంటి హృదయం ఉన్నది, కానీ నా విషయంలో మాత్రము ఆ విశాలమైన హృదయం ఎక్కడికి పోయిందయ్యా? సహజంగా ఇంట్లో భార్యలు కూడా అంటుంటారు కదా, మీరు అందరి విషయంలోనూ బాగానే ఉంటారు, అందరితోటి చక్కగానే మాట్లాడతారు, నా విషయంకి వచ్చేటప్పటికే ఇలా మాట్లాడతారు, నాతో మాట్లాడేటప్పటికే మీకు విసుగొస్తుంది, అందరితో మాట్లాడినట్టుగా నాతో మాట్లాడలేరా? బయటంతా తిరిగి బాగానే ఉంటారు కదా, ఇంటికి వచ్చేటప్పటికి ఏమిటి చిరాకు అని చెప్పి అంటుంటారు కదా. అలాగే ఇక్కడ సీతాదేవి కూడా విశాల వక్షసం, విశాలమైనటువంటి హృదయం కలిగినటువంటి రామచంద్రమూర్తిని, అంటే విశాలమైనటువంటి ఆ వక్షస్థలం ఉంది కానీ నా విషయంలో అంత విశాలంగా నీవు ఆలోచించడం లేదయ్యా అని చెబుతూ అటువంటి రామచంద్రమూర్తిని అభిమానాత్తు, ప్రేమతో కూడినటువంటి కోపంతో పరిచిక్షేప, అధిక్షేపిస్తున్నది, నిందిస్తున్నది. ఎందుకు అంటే ఇతరులు, పరులు ఎవరైనా ఏమైనా అన్నట్లయితే కనుక దానివల్ల కోపం వస్తుంది, కానీ ఆత్మీయులు కనుక ఏమైనా అన్నట్లయితే కోపం కాదు, అది బాధ కలుగుతుంది, బాధతో కూడినటువంటి కోపం వస్తుంది. దానికి దీనికి ఇది తేడా అన్నమాట. కావున ఆత్మీయులు అన్నటువంటి మాట అది బాధతో కూడినటువంటి కోపాన్ని కలుగజేస్తుంది. కావున రాముడు తనని వనవాసానికి తీసుకువెళ్ళను అనేటప్పటికీ సీతాదేవికి చాలా కోపం వచ్చింది. ప్రేమతో కూడినటువంటి, కోపంతో కూడినటువంటి, అభిమానంతో, ఆభిజాత్యంతో కూడినటువంటి మాటను మాట్లాడుతూ సీతాదేవి రాముణ్ణి ఈ విధంగా అంటున్నది. ఏమంటోంది? కింత్వామన్యత వైదేహ పితామే మిథిలాధిప రామజామాతరం ప్రాప్య స్త్రియం పురుష విగ్రహం. ఎంత మాట నేసింది ఇక్కడ. రామ కింత్వామన్యత, అసలు నీ గురించి మా తండ్రి గారు ఏమనుకుంటారయ్యా? నువ్వు కనుక నన్ను విడిచిపెట్టి ఈ అయోధ్యానగరంలోనే నన్ను విడిచిపెట్టేసి నీవు ఒంటరిగా కనుక వనవాసానికి వెళ్ళినట్లయితే, నన్ను తీసుకువెళ్ళలేక నువ్వు ఒక్కడివే కనుక వనవాసానికి కనుక వెళ్ళినట్లయితే ఏమనుకుంటారో తెలుసా మా తండ్రి నీ గురించి? అంటే సీతాదేవి ఉద్దేశ్యాన్నే తన తండ్రి ఉద్దేశ్యంగా చెబుతున్నదన్నమాట. రామా, అందరినీ కూడా ఆనందపరిచేవాడా అంటే ఏమిటి? కేవలము సౌందర్య మాత్రము చేతన విగ్రహ పుష్టితోటి అందరినీ కూడా ఆనందపరిచేటటువంటి వాడా శ్రీరామ. వైదేహ, విదేహ వంశమునకు చెందినటువంటి విదేహ మహారాజు అయినటువంటి మా తండ్రి గారు జనక మహారాజు. ఇక్కడ విదేహ మహారాజు అని చెప్పి ఎందుకు చెప్పారంటే, ఇంతకుముందు కూడా అనుకున్నాం, భగవద్గీతలో కూడా చెప్పినట్లుగా కర్మణేవహి సంసిద్ధిం ఆస్థితా జనకాదయ అని చెప్పినట్టుగా వాళ్ళు వారి వారి కర్మలు, వారి వారి కర్తవ్యాలు ఏవైతే ఉన్నాయో వారి కర్తవ్యములను ఆచరించడం ద్వారానే వాళ్ళు భగవద్ అనుగ్రహాన్ని పొందారు, వారి యొక్క జీవితాలను సార్థకం చేసుకున్నారు. అంతే ఇక్కడ మనకు శాస్త్రములు, పురాణములు ఇవన్నీ కూడా చెబుతున్నది ఏమిటి అంటే, ఏవో ప్రత్యేకమైనటువంటి పూజలు చేయండి అనో, లేకపోతే ప్రత్యేకమైనటువంటి ఏవో హడావిడి చేయమనో ఇట్లాంటివేవీ కూడా చెప్పలేదు.
భగవంతుణ్ణి మనసులో ఉంచుకోవటము, తాము చేయవలసినటువంటి కర్తవ్యం, తమ కర్తవ్యం ఏదైతే ఉందో ఆ కర్తవ్యాన్ని త్రికరణ శుద్ధిగా ఆచరించడం, తద్వారానే భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతాము అని. దానికోసం పెద్ద పెద్ద కారణములు లేకపోతే పెద్ద పెద్ద ఏర్పాట్లు కూడా అవసరం లేదు. తమ కర్తవ్యాన్ని ఆచరించేటువంటి వాళ్ళు భగవంతుని యొక్క అనుగ్రహాన్ని కూడా పొందుతారు, తమ జీవితాన్ని సార్థకం చేసుకోగలుగుతారు అని. అందుకనే ఇక్కడ విదేహ వంశానికి చెందినటువంటి వాడు ఎటువంటి వారు? వాళ్ళు కర్మ చేతనే, వారి యొక్క కర్తవ్యం చేతనే జనకుడు మొదలైనటువంటి వారందరూ కూడా సిద్ధిని పొందినటువంటి వారు అని. పైగా ధర్మపరమైనటువంటి కర్మలను ఆచరించేవారు ఏనాడు కూడా భార్యను విడిచిపెట్టరు అని అన్నారు. ఎందుకు అంటే ధర్మాన్ని ఆచరించాలి అంటే సహధర్మపత్ని తమ వెంటే ఉండాలి. అందుకనే కదా యజ్ఞయాగాదులు ఆచరించేటప్పుడు భార్య ఉన్నటువంటి వాడే యజ్ఞయాగాదులు ఆచరించడానికి అర్హుడు. భార్య కనుక పక్కన లేకపోతే ఆ యజ్ఞయాగాదులు, ఆ ధర్మాలు ఆచరించేటటువంటి అర్హత కూడా భర్తకు ఉండదు. కావున జనక మహారాజు యొక్క వంశంలో వారందరూ కూడా వాళ్ళు కర్మనిష్ఠులు, ధర్మాన్ని ఎప్పుడు ఆచరించేవాళ్ళు. ధర్మాన్ని ఆచరించేవారు అంటే తమ ధర్మపత్నిని ఏనాడు కూడా విడువనటువంటి వారు, ఆమెతో కలిసే ధర్మాన్ని ఆచరించేటటువంటి వారు తప్ప భార్యను విడువనటువంటి వారు అని చెప్పటం కోసం వైదేహ అని చెప్పానది. మిథిలాధిప, మిథిలా నగరాన్ని చూడండి, ఇక్కడ వైదేహ అని చెప్పడం ద్వారా ఏనాడు భార్యను విడిచిపెట్టకుండా ధర్మాన్ని ఆచరించేటటువంటి వారు మా తండ్రి గారు జనక మహారాజు అని చెప్పటం ఒక ఉద్దేశ్యం. మిథిలాధిప అని చెప్పటం ద్వారా మిథిలా రాజ్యమును మొత్తమును కూడా అధిప, రక్షించేటటువంటి వాడు, పరిపాలించేటటువంటి వాడు అయిన మే పిత, మా తండ్రి గారు త్వాం ప్రాప్య, త్వాం నిన్ను అల్లునిగా పొంది, త్వాం అంటే నిన్ను ఎలాగా తానొక్కడే రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కాపాడుతూ ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా చూసుకుంటూ ఉంటే తన అల్లుడి మాత్రం ఒక భార్యనే చూసుకోలేకపోయాడే అనే భావనతో ఉన్నటువంటి వాడై అటువంటి త్వాం నిన్ను జామాతరం ప్రాప్య అల్లునిగా పొంది స్త్రియం పురుష విగ్రహం అమన్యతకం, పురుష రూపంలో ఉన్నటువంటి స్త్రీకి ఇచ్చి నేను నా కూతుర్ని వివాహం చేశానే అని చెప్పి భావించడా? సహజంగా కుమార్తెని ఒక వరుడికి ఇచ్చి వివాహం చెయ్యాలి అనుకుంటారు. అటువంటి అంటే జనక మహారాజు అయ్యయ్యో నేను నా కుమార్తె అయినటువంటి సీతాదేవిని ఒక అమ్మాయికే ఇచ్చి వివాహం చేశానే, ఒక పురుషుడికి ఇచ్చి వివాహం చేయవలసినటువంటి ఆమెను ఒక స్త్రీకి ఇచ్చి వివాహం చేశానే నేను అని చెప్పి నా తండ్రి జనక మహారాజు నీ గురించి ఈ విధంగా అనుకోడా? పైగా ఎటువంటి వాడు ధర్మాన్ని సహధర్మపత్నితోటి ధర్మాన్ని ఆచరించేటటువంటి ఆయన ఏనాడు భార్యను విడవలేదు. తాను ఒక్కడే లోకమందరినీ కూడా కాపాడేటువంటి వాడు ఆయన తన అల్లుడి మాత్రం కనీసం భార్యను కూడా కాపాడుకోలేనటువంటి వాడే అని బాధపడుతూ త్వాం నిన్ను పురుష విగ్రహం, పురుష రూపంలో ఉన్నటువంటి దివ్యమంగళ విగ్రహునిగా ఆ ధనుస్సు ధరించి పురుషునిలాగా కనిపిస్తున్నటువంటి స్త్రియం, లోపల మాత్రం స్త్రీ స్వభావంతో ఉన్నటువంటి వాడిగా అమన్యతకి భావించడా? ఎంత అప్రతిష్ట, నీవు ఎంత పౌరుషంతో ఉండాలి. అటువంటి నిన్ను పురుష రూపంలో ఆకారమాత్రంగా పురుషుడిగా ఉన్నటువంటి లోపల మాత్రం స్త్రీ స్వభావంగా ఉన్నటువంటి వాడిగా నిన్ను భావిస్తాడు. ఇది ఎంతటి అవమానము అని చెప్పి అంటున్నది ఏమని? భార్యని విడిచిపెట్టి వెళ్ళిపోయాడా నా అల్లుడు రామచంద్రుడు? అడవిలో కనీసం భార్యను కాపాడుకోలేనటువంటి అధైర్యవంతుడా శ్రీరాముడు? ఏదో చూడటానికి మాత్రం సౌందర్యంతో ఆజానుబాహుం అరవింద దళాయదాక్షం అన్నట్లుగా ఆజానుబాహుడులాగా కనిపిస్తాడు కానీ లోపలంతా కూడా డొల్లే. భార్యనే రక్షించలేనటువంటి రాజకుమారుడు మరి రాజయ్యి ఈ రాజ్యాన్ని కాపాడగలుగుతాడు? అయ్యయ్యో ఇటువంటి వాడిక నా కూతురిని ఇచ్చి కట్టబెట్టింది. చూడటానికి గొప్ప పురుషుడిలాగా ఉన్నాడు కానీ లోపలంతా కూడా ఏమీ విషయం లేదు.
పురుష రూపంలో కనిపిస్తున్నటువంటి బేల స్వభావం కలిగినటువంటి వాడు రామచంద్రుడు అని చెప్పి తాను బాధపడుతూ ఎంత చింతిస్తాడో కదా నా తండ్రి జనక మహారాజు, అటువంటి మాటను నేను సహించగలనా అని చెప్పి అంటున్నది. వివాహమైన తర్వాత స్త్రీ తన తండ్రి తననేదైనా అంటే గనక భరించగలుగుతుంది, కానీ తన తండ్రి తన భర్తను ఏదైనా అన్నట్లయితే గనక భరించలేదు. వస్తుతః ఆ తండ్రి వయస్సులో పెద్దవాడే, అనుభవంలో పెద్దవాడే కావచ్చు, అయినప్పటికీ కూడా తన భర్తను తన తండ్రి ఏదైనా గనక అన్నట్లయితే, చులకన చేసి మాట్లాడినట్లయితే ఏ కూతురు కూడా ఒప్పుకోదు. ఏ భార్య తన భర్తను నిందిస్తూ ఉంటే ఒప్పుకోలేదు. అందుకనే అంటున్నది ఇక్కడ, నా తండ్రి అయినటువంటి జనక మహారాజు ఈ విధంగా అనుకుంటే కనుక అది నేను భరించగలనా? ఈ విధంగా అనుకుంటాడయ్యా నిన్ను చూచి, ఇప్పటి వరకు నా అల్లుడిని మించినటువంటి వాడు లేడు, నా అల్లుడే పరమపురుషుడు అని అనుకున్నటువంటి జనక మహారాజు, నీవు కనుక నన్ను విడచి వనవాసానికి వెళ్ళినట్లయితే పరమపురుషుడు కాదు, పరమ అధైర్యవంతుడు నా అల్లుడు అని చెప్పి ఆయన అనుకుంటాడు, బాధపడతాడు. అది మనం సహించగలమా అని చెప్పి అంటున్నది. ఈ శ్లోకానికి 5 అర్థాలు మనకు పెద్దలు తెలియజేశారు. పైగా మరొక ఉద్దేశ్యం కూడా, సహజంగా అమ్మాయి వివాహమైన తర్వాత అత్తవారింట్లో కనుక అంతా సవ్యంగా ఉన్నట్లయితే, అమ్మో మా నాన్న ఎంత ఆలోచించి చేశాడు, ఎప్పుడు నేను ఇంత ఆలోచించలేదు కానీ మా నాన్నకి నా మీద ఎంత ప్రేమ, ఎంత ఆలోచించి చేశాడు, ఎంత ఆనందంగా ఉన్నాను అని అనుకుంటుంది. అలా కాకుండా అత్తవారింట్లో కనుక ఏదైనా ఇబ్బంది కలిగినట్లయితే, తండ్రి ఏదైతే చెప్పాడో, తండ్రి ఏదైతే ఊహించాడో దానికి భిన్నంగా, దానికి వ్యతిరేకంగా కనుక ఉన్నట్లయితే, మా నాన్న ఏం ఆలోచించాడు, ఏం చూసి చేశాడు, ఏముందని ఇక్కడ అని చెప్పి తన తండ్రిని కూడా ఒకంత బాధపడే విధంగా తన తండ్రిని కూడా వ్యతిరేకమైనటువంటి భావనతో ఆలోచిస్తుంది తండ్రి విషయంలో కూడా. అందుకని ఇక్కడ ఏమంటోంది, రామ, మరో అర్థం, రెండో అర్థం, శ్రీరామ విదేహ వంశంలో జన్మించినటువంటి వాడు అయిన మిథిలాధిపుడైనటువంటి నా తండ్రి జనక మహారాజు పురుష విగ్రహము ఆకారమాత్రము చేతనే పురుషుడిగా ఉన్నటువంటి స్త్రియం బేల స్వభావం కలిగినటువంటి త్వాం నిన్ను జామాతరం ప్రాప్య అల్లునిగా పొంది కిం అమన్యత ఏం కట్టుకున్నాడయ్యా, ఏం పొందాడు, అసలు ఏం ఆలోచించాడు నిన్ను అల్లుడుగా చేసుకోవటానికి? ఏదో ఆకారమాత్రంగా చక్కగా కనిపించావనే ఉద్దేశంతో జనక మహారాజు, పోనీ ఆయన ఏమన్నా సామాన్యమైన వాడా? మిథిలా నగరానికి రాజు, విదేహ వంశంలో జన్మించినటువంటి నా తండ్రి గొప్పవాడైన ధర్మనిష్ఠుడైనటువంటి జనక మహారాజు నిన్ను అల్లుడుగా ఎంచుకున్నాడు. ఏం ఆలోచించాడు ఆయన? ఏమైనా అసలు ఆలోచన ఉన్నదా ఆయనకి అని చెప్పి సీతాదేవి ఈ విధంగా కాకువు అంటారంటే ఏమిటి, ఒక మాట మాట్లాడుతూ మరో రకంగా నిందించడం అన్నమాట. అంటే ఏమిటి, నిన్ను అల్లుడిగా ఆయన ఎంచుకుని జనక మహారాజు తప్పు చేశాడు. ఎందుకు అంటే నీ విగ్రహాన్ని చూసి జనక మహారాజు మోసపోయాడు. అందుకనే అంటున్నది, జామాతరం ప్రాప్య, నీవు ఇలాంటి వాడిని అల్లుడిగా పొంది కిమమన్యత, ఏం ఆలోచించాడో, ఏమని అనుకున్నాడో నన్ను తీసుకువచ్చి నీకు కట్టబెట్టాడు అని అన్నది. చూడండి, మరి ఇంతకంటే ఇంకేముంటుంది? మరొక మూడో అర్థం కూడా ఉన్నది. ఆ విశేషాలను మనం తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాం. ఎందుకంటే ఈనాడు మనం అనేక వాహన సేవలను వీక్షించవలసి ఉన్నది. ఆ సూర్యనారాయణుని యొక్క, ఆ వెంకటపతి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందవలసి ఉన్నది. మరి ఇందులో ఉన్నటువంటి మరిన్ని విశేషాలని రేపటి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. సాంత్వమానాతు రామేణ సాంత్వమానాతు రామేణ మైథిలీ జనకాత్మజా మైథిలీ జనకాత్మజా వనవాస నిమిత్తాయ భర్తారమిదమబ్రవీత్ సాతముత్తమ సంవిఘ్న సీతా విపుల వక్షసం
विग्रहम् प्रणयाच्चाभिमानाच्च प्रणयाच्चाभिमानाच्च परिचिक्षेप राघवम् परिचिक्षेप राघवम् किं त्वामन्यत वैदेहः त्वामन्यत वैदेहः पिता मे मिथिलाधिपः पिता मे मिथिलाधिपः रामजामातरं प्राप्य रामजामातरं प्राप्य स्त्रियं पुरुषविग्रहम् पुरुषविग्रहम् इत्यार्षे श्रीमद् रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे सर्गे శ్లోకత్రయం ఇక మనం ఫలశ్రుతి నుండి ఆరంభించి మంగళ శ్లోకం వరకు అందరం కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకుందాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత రోగాన్మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యో ను గృహ్ణంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలోకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మి భూలాభం భూమిపుత్రః సకల గుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్గిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపరభ్రష్టం మాత్రాయేనం యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.